హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల భాగంగా హైదరాబాద్లోని సరూర్ నగర్కి వచ్చేసాం. సరూర్ నగర్లో ఉంటున్న రవిచంద్ర కుమార్ గారు వారి మిద్దె తోటని మనం పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి ఎందుకు కలిసి మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా లెట్స్. సరే, ఈ సెగ్మెంట్ అంతా చూద్దాం. ఇక్కడ సెగ్మెంట్ మొత్తం ఆకుకూరలు పెట్టేశారు, మధ్యలో ఒక అది పెట్టేసి మంచిగా కంపోస్ట్ కూడా రెడీ అయ్యే విధంగా ఈ పైన మన్ని కొన్ని రకాల ఇది చూసారు. ఇది మనం ఏమంటామంటే బ్యాసిల్. ఇది మంచి స్మెల్, అది కదులుతుంటేనే వస్తుంది ఇక్కడ స్మెల్, తగిలితేనే వస్తుంది. ఇలాంటి కొన్ని నెట్టుకోవచ్చు. సో ఎనకండి ఇది ఆ టబ్ లో పెట్టింది ఫ్రూట్ ప్లాంట్స్ అండి. ఫ్రూట్ ప్లాంట్, ఓకే. ఫ్రూట్ ప్లాంట్స్కి మన డ్రమ్ ఏదైతే ఉందో దాన్ని సకానికి కోసి, ఆ సకం రౌండ్గా ఉంటుంది కదా, దాంట్లో 150 kgs పడుతుంది. 140 kgs 130 kgs వరకు పడుతుంది. అది ఆ రౌండ్ దాంట్లో ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాలి. ఈ మిద్దె తోటలలో ఫ్రూట్ ప్లాంట్స్ ఎట్లాంటివి పెట్టాలంటే గ్రాఫ్టెడ్ వెరైటీ పెట్టాలి, పొట్టి రకం వెరైటీ పెట్టాలి. మంచి వెరైటీ పొట్టి రకం పెడితే నిరంతరం కాయలు మనం పెట్టిన 2-3 నెలల నుంచే కాయలు వస్తూ ఉంటాయి. మేము మంచి పెద్దవి ఈ సైజు మొక్కలు పెడతామండి. ఇది చూసారా, సపోజ్ అది చూడండి, అది ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంది చూసారా, 21 సైజ్. అది ఆ సైజులో ఉన్న ఆ సైజు మెల్బరీది అవి పెడతాం. పెడితే మనకి ఇమ్మీడియట్ అందులో ఫ్రూటింగ్ వస్తూనే ఉంది. ఇది సీతాఫలం చూడండి, ఇక్కడ ఉన్న అక్కడ సపోటా చూడండి, అవి పాతవి. ఇక్కడ విపరీతమైన పళ్ళు వస్తాయండి. మీకు వెనకాల ఒక బత్తాయి ఉంది, 10 కాయల గుత్తు వస్తుంది. అది కాసినప్పుడు చూస్తే నేనే ఆశ్చర్యపోతాను, ఒక గుత్తుకి 10 వస్తాయి. సో ఇప్పుడు మీరు దీనికి వేసే ఈ సాయిల్ కూడా అదే ఉంటుందండి, సేమ్ సాయిల్? పళ్ళ చెట్టుకి ఒక్కటే మటుకు ఒక 20% రెడ్ సాయిల్ వస్తుంది, ఏదో సాయిల్. ఎందుకంటే స్టేకింగ్ కోసము. ఇది లూజ్ సాయిల్. మీరు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆ మిర్చి కోయడానికి ఆ మిర్చి చెట్టుకు నెల లాగితే చెట్టు వచ్చేస్తుంది. పోనీ ఆ వంకాయ దగ్గరికి వెళ్ళి ఆ వంకాయ పట్టుకుని ఇలా లాగితే ఆ వంకాయ చెట్టు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది లూజ్ సాయిల్, చాలా లూజ్. మీరు చెయ్యి ఇలా పెడితే కింద వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి వీటిని కటింగ్ చేసేటప్పుడు కత్తెరతో కట్ చేసుకోవాలి, పీకడం కాదు, పీకకూడదు. అలాగే అక్కడ ఏంటంటే దానికి 20% స్టేకింగ్ కోసం అని మట్టేస్తాం. లేకపోతే అది చెట్టు గాలికి అప్పుడు దాదాపుగా అది చూడండి, అది 15 అడుగుల దాకా వెళ్ళింది, అది గట్టి గాలేసి పడిపోతుంది కింద పడి. ఇవన్నీ అలాగే చెట్లన్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ ధాన్యం ఉంది, ఇక్కడ రకరకాలైన చెట్లు ఉన్నాయి, అక్కడ కరివేపాకు. ఇది కూడా మల్బరీకి సంబంధించిన ఒక వెరైటీ. ఇలాగ అక్కడ వెనకాల ద్రాక్ష ఉంది. కంపల్సరీ దీనికి 20% ఎర్రమట్టి. ఇక్కడ ఎందుకంటే గాలి హెవీగా వచ్చినప్పుడు మనకి స్టేకింగ్ ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం, అంతకు మించి వేరే ఏం లేదు. సో అలాగే సో ఇక్కడ ఒక బుద్ధుని పెట్టుకున్నారు. ఏంటి ఇక్కడ మెడిటేషన్ ఏమైనా చేస్తారా, లేకుంటే జస్ట్ ఫర్ పీస్ ఆఫ్ మైండ్? అలా చూస్తే బుద్ధుని చూస్తే పీస్ ఆఫ్ మైండ్. చెట్లు అన్నిటినీ చూస్తే ఆ బుద్ధ భగవానుడు చేసిన మెడిటేషన్ కంటే గొప్ప మెడిటేషన్ ఇంతకు మించి లేదు. ఎందుకంటే నేను రోజు వచ్చి మాట్లాడుతూ ఉంటాను, ప్రతి మొక్కతో మాట్లాడతాను. నాకు సంతోషం కలిగితే చెప్తాను, బాధ కలిగితే చెప్తాను. నా బాధలన్నీ పోతాయి ఇక్కడ. చాలా బాగా రియాక్ట్ కూడా అవుతాయి అంటారండి చాలా మంది. అన్ని అవునండి, అవి కూడా మన భాషని అర్థం చేసుకుంటాయి. పశువులు కానీ పక్షులు కానీ సృష్టిలో సమస్త జీవులు అర్థం చేసుకుంటాయి, వింటాయి. వాటికి కష్టాలు సుఖాలు ఉంటాయి, అవన్నీ కూడా మనతో పాటు ఉండాలి. ఉదాహరణకి మా భార్య అనారోగ్యంగా ఉంటే ఆవు ఏడ్చింది. ఆవిడ బెడ్ మీద ఉంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 2 రోజులు ఏం తినలేదంటే దానికి ఏదో ప్రాబ్లం అనుకుంటున్నాను తప్ప నాకు అర్థం అవ్వలేదు. ఎందుకో ఏంటంటే దాన్ని తాడిపేస్తే పరిగెత్తుకుని వచ్చి ఆమె బెడ్ మీద ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి పైనుంచి కిందకు చూసి వాసన చూసి అప్పుడు పరిగెత్తుకొచ్చి గడ్డి తింది. అంటే ఏంటి, దానికి కూడా తెలుసు, మనం తెలియదు అనుకుంటాం. మీ ఇంట్లో కుక్క పిల్ల పెట్టుకున్నారనుకోండి, మీ బండి అక్కడ హారన్ అనగానే తోకుంటూ గేట్ దగ్గరికి వస్తుంది. ఆ నాలెడ్జ్ ఉందా లేదా, దానికి ఉందా లేదా? అలాగే కోడ్ ఉందనుకోండి, నా మాట వింటుంది. అలా మనం ట్రైనింగ్ ఇస్తాం. మనం అన్నిటితో పాటు ఇప్పుడు ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా ఉంది, అవి లేకపోతే మనం చచ్చిపోతాం.
అవి ఉండాలి, వాటిని చంపేయకూడదు, వాటితో బతకడం నేర్చుకోవాలి మనం. అంతే, అంత సింపుల్, అంతకు మించి ఇంకేం లేదండి. ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఉండటం నేర్చుకోవాలి. ఎట్లా అంటారు మీరు, అంటే హౌ? ఎలా అంటే ప్రతిరోజు మనం నిరంతరం మన ప్రాక్టీసే. ఇప్పుడు సర్వసాధారణంగా వ్యాధులు, భయంకరమైన వ్యాధులు ఎందుకు వస్తాయి? ఇమ్యూనిటీ లేక. నో 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 ఇమ్యూనిటీ లేక కాదు. మీరు ఇంగ్లీష్ పదాలు, అలోపతి పదాలు వాడుతున్నారు. ఈ సృష్టి, ప్రకృతి ఏ ఏ ప్రాంత వాసులకి ఆ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలని, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, భూమిని, నీరుని ఇచ్చింది. అక్కడుండే ప్రజలు అవి అమృత తుల్యం. ఇక్కడ మన ప్రాంత ప్రజలకి ఈతకాయ గొప్పది, చీమచింతకాయ గొప్పది, అరటిపండు గొప్పది, తాటిపండు గొప్పది, అలాగే కొబ్బరికాయ గొప్పది. ఇవి మానేసి మనం ఇవి తింటాం. ఇక్కడ పండే జామకాయ గొప్పది, ఇవి తింటాం మానేసి అమెరికా అవకాడోనో, అంటార్కిటికా పుట్టగొడుగునో తింటే మనకెందుకు పనికిరాదండి. డ్రైన్ అవుట్ అయిపోతుంది మన సిస్టమ్. తీసుకో, ఇక్కడ ఉండే మన జీన్లో లక్షల సంవత్సరాల నుంచి మన వారసుకులు ఎవరైతే ఏమేమి ఆహారాలు తీసుకుంటున్నారో ఇక్కడ రికార్డు ఉంటుంది. ఆ ఆహారం మనం తిన్నట్టయితే మనకు పనిచేస్తుంది. మీ పూర్వీకులంతా వరి తింటే వరి తినండి, మీ పూర్వీకులంతా కొర్రలు తింటే కొర్రలు తినండి, జొన్నలు తింటే జొన్నలు తినండి. ఆయా ప్రాంతాల్లో ఆ ఆహారం తినటం వల్ల ఈజీగా వాళ్ళ దైనందిన దినంలో ప్రతి ఒక్కటి కూడా సెట్ అవుతుంది. అంతేగాని కొర్రలు తినే ప్రాంతం వాడికి వరిచ్చి, వరి తినే ప్రాంతం వాడికి కొర్రలు ఇస్తే వాళ్ళకి డైజెస్ట్ కాదండి. వాళ్ళ సిస్టమ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇది మన ట్రాపికల్ వెదర్కి ఏదైతే బెస్ట్ ఉంటుందో అది మనకి ఇక్కడ ఏంటంటే జామకాయలు, మామిడికాయలు, ఇవి మామిడి పళ్ళు, సీతాఫలాలు. ఇంతకు మించింది ప్రపంచంలో వరం ఏది లేదండి. వాళ్ళకి ఇప్పుడు యాపిల్ మంది కాదు. యాపిల్ అనేది ఏంటంటే మంచు ప్రాంతంలో ఉండే వాళ్ళకి అదొక, యాపిల్లో ఎక్కువ హార్మోన్స్, డైజెస్టివ్ హార్మోన్స్ ఉంటాయి. 2-3 యాపిల్ తింటే మోషన్ అవుతుంది ఇమ్మీడియట్గా. ఎందుకనంటే ఆ మంచు ప్రాంతంలో ఉండే వాళ్ళు మోషన్ అవ్వదు. మోషన్ అవడం కోసం యాపిల్ తినాలి. ఇట్లా కొన్ని ఆహారాలు భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు, అది వాళ్ళకి, ఇది మనకి. గ్రేట్ నేచర్, మదర్ నేచర్ ఈజ్ వెరీ గ్రేట్. అది ఇక్కడ మన మదర్ నేచర్లో ఉన్నటువంటి మన ఆవులు ఉన్నాయి, మన కోళ్ళు ఉన్నాయి, మన జాతి కుక్కలు ఉన్నాయి, ఇలా జంతువులు అనేవి మనకు ఉన్నాయి. చాలా ఇన్ఫర్మేషన్ వస్తారు మీ దగ్గర. నైస్ నైస్, సూపర్. ఇంకా ముందుకెళ్తూ మనం మిగతా అన్ని కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఏమేమి పెట్టారు సార్ ఈ మొత్తం ఈ సెగ్మెంట్లో? ఇది ఫ్రెంచ్ బీన్స్ అండి. ఫ్రెంచ్ బీన్స్, ఓకే. ఇది ఫ్రెంచ్ బీన్స్ పెట్టాము. ఇక్కడికి వచ్చేసరికి ఇది లెట్యూస్. అది ఓకే. సో ఇక్కడ కూడా మొత్తం లెట్యూస్. ఇక్కడ నుంచి అక్కడ ఒక 3 రకాల వంకాయలు పెట్టాం. ఓకే. ఇది పర్పుల్ కలర్ లాంగ్, రౌండ్ వైట్ కలర్, అక్కడ మనం గుత్తి వంకాయ అంటాం చూసారా. ఈ వంకాయలో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో వంకాయలు మనకి ఒకసారి వంకాయ పెడితే ఎన్ని రోజుల వరకు మనకి ఈల్డ్ తీసుకొచ్చి? ఈ సిస్టంలో 2 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. ఈ సిస్టమ్ అంటే మీ కైండ్ ఆఫ్ సిస్టమ్ మనం ఫాలో అవుతుంది. ఇదే విధంగా అంటే మీరు ఎలా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇవన్నీ బుషి టైప్ అయిపోయి మనకి ఆడవాళ్ళు వెళ్ళి వస్తే వాళ్ళు చీరలుగా తగిలి ఇబ్బంది పడేటప్పుడు అప్పుడు కొత్త తీసుకోవాలి. ఇది ఏంటంటే వస్తూనే ఉంటాయి కాయలు, నిరంతరం వస్తూనే ఉంటాయి. సో ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది మీరు? ఇది ఈ గార్డెన్ ఇప్పుడు ఇవి పెట్టి 40 రోజులు అయిందండి. ఇవి పెట్టి ఇప్పుడు 40 రోజులు అయింది వంకాయలు? 40 రోజులు, ఇవన్నీ పెట్టి 40 రోజులు. ఓ అంతేనా? ఇవన్నీ పెట్టి మీకు ఇప్పటికి బీరకాయలు తట్టలతో పోసా, సొరకాయలు తట్టలతో పోసా. మీకు ఒక కాయ ఇంత లావు కాయ ఇంత బారు 26 అంగుళాలు వస్తుంది బీరకాయ. అక్కడ ఉందండి బీరకాయ, సొరకాయ 26 అంగుళాలు బీరకాయ. మీకు దాదాపుగా 920 గ్రాములు, 1 కిలో ఒక్కొక్కటి. 1 కిలో. అలాంటి ఇప్పుడు సొరకాయ ఉంది, అది 1.5 కిలో పైన ఉంటుంది. 4 కిలోల వరకు సొరకాయలు వస్తాయి, పొట్లకాయలు వస్తాయి, కాకరకాయలు వస్తాయి, దోసకాయలు వస్తాయి. మీకు ఏంటి మళ్ళీ బీరకాయలో మన నేతి బీరకాయ వస్తుంది, దొండకాయ వస్తుంది. ఇది మొత్తం అన్నీ కూడా ఈ విధమైనటువంటి టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నప్పుడు క్రీపర్స్ చాలా చోట్ల కాయవు. మీరు ఎక్కడైనా చూస్తుంటారు, వస్తాయి, కాకపోతే ఇంత హెల్దీగా ఉంటుంది. 1-2 వస్తాయి.
అంతే, 1-2 ఒక పాదికి ఒకటి. అంతే అంతే. ఎందుకనంటే వాళ్ళు చేసే జనరల్ అయిన తప్పులు ఏంటంటే ఇలాంటి దీంట్లో పెడతారు బకెట్లో. క్రీపర్స్ వేర్లు ఇలా పైన పోగుతాయి, వెడల్పుగా వెళ్తాయి. ఓకే, అర్థమైందండి? స్ప్రెడ్డింగ్, వాడికి స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ స్పేస్ ఉండాలి. ఇట్లాంటి దాంట్లో ఇప్పుడు ఈ పెట్టాము, ఈ రూట్ వ్యవస్థ అంతా కూడా వీటి 6 అంగుళాల రూట్ వ్యవస్థే ఉంటుంది వీటికి. ఇలా కిందకి వెళ్తాయి. ఇంత 20 కేజీల డబ్బా అవసరం లేదు, 10 కేజీలైనా వస్తాయి ఇక్కడ. బట్ 20 కేజీలు ఎందుకు పెట్టారంటే భవిష్యత్తులో గ్రాఫ్టెడ్ వెరైటీ పెడతాం, అది రూట్ ఎక్కువ ఉంటుంది. రూట్ ఎక్కువ ఉన్నది ఎక్కువ కాలం కాస్తుంది. గ్రాఫ్టెడ్ వెరైటీ అనేది అంది, దానికోసం. అందుకని ఇలా మేము ఇలా పెట్టడం జరిగిందండి. అలాగే మీకు పారాపిట్ వాలంట క్రీపర్స్ పెట్టుకొని అట్లా నిలువుగా పాకించుకోవాలి కట్టల్లాగా. ఓకే, కట్టెల్లాగా. అలాగే ఇటు రానివ్వకూడదు, అక్కడికి మించి ఇటు రాకూడదు, అంతవరకే స్టాప్ అయిపోవాలి. అంతవరకే, ఈ పైకి రాకూడదు. ఈ పైకి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎండ పడకపోతే ఈ మిగతా 8 గంటలు ఎండ పడాలి. ఈ కాయలు ఆకులు వస్తాయి. ఓకే ఓకే, ఆకులు వస్తాయి కానీ కాయలు మనకి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇది ఓపెన్ ఏరియా. ఈ ఓపెన్ ఏరియాలో మీరు చూసారా, ఇది కొంచెం పురుగు వస్తుంది. పురుగు వస్తేనే మనకు పంట పండుతుంది. పురుగు వస్తేనే పంట పండుతుంది. పురుగు రాకపోతే పాలినేషన్ ఉండదు. ఓకే, అంటే పురుగు రాకూడదు అనేసి అందరూ భారీగా అది ఇది కొట్టేస్తూ ఉంటారు. పురుగు రాకూడదని పురుగుని చంపేస్తే రేపు పొద్దున పంట రాదు. దీనికి దానికి ఇంటర్లింక్ ఉందన్నమాట. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే, దీనికి రెమెడీగా మనం ఏం చేస్తామంటే మొగ ఈగలన్నీ పట్టుకొని బంధిస్తాం. మొగ ఈగల్ని పట్టుకొని బంధిస్తాం. ఎలా? ఆ ట్రాపర్స్ ఉన్నాయి చూసారా, అది అక్కడ ఎల్లో ట్రాపర్ ఉంది, దాంట్లో ఒక లూరు ఉంటుంది. అందులో ఆడవాటి స్మెల్ వస్తుంది. ఈ మగవి అట్రాక్ట్ అయ్యి లోపలికి వెళ్ళి అందులో లాక్ అయిపోతాయి. ఓకే, ఆడవి తిరిగి పాలినేషన్ చేస్తాయి. ఓకే ఓకే, ఆడవి బయట తిరిగి పాలినేషన్ చేయకపోతే మాకు ఒక్క కాయ రావటం. సో ఆడవి పాలినేషన్ చేసేవి, మగవి కాదు. మగవి కూడా చేస్తాయి. వాటిని వదిలేస్తే ఏం చేస్తాయి అంటే, ఈ పరపరాగ సంగమం చేసిన తర్వాత ఆ గుడ్లు తీసుకెళ్ళి ఆడది ఏం చేస్తుందంటే పిందె మీద పెడతాయి. పిందె మీద గోక గుడ్లు పెడతాయి. అవి హ్యాషింగ్ అయిన తర్వాత కాయలో పురుగు వస్తుంది. కాయ ఎదిగేసరికి కాయలో పురుగు వస్తుంది చూసారా. అవునవును. జామకాయ కానీ వంకాయ కానీ ఎందులో పురుగు వచ్చిందంటే, ఈ ఫ్రూట్ ఫ్లై ఎగ్స్ పెట్టడం వల్ల అక్కడ అది వచ్చింది. అవి కొంచెం ఎదిగిన తర్వాత బయటకు వచ్చేసి వాయి గూడు కట్టుకుని మళ్ళా లోపలికి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది కదండి. అదే ఈ సొరకాయకి కూడా ఎక్కువగా లోపలికి ఇట్లా వస్తుంది అన్నట్టు. సో దానికి అదే ఎగ్స్ పెట్టడం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్. ఓకే, అందుకే ఫ్రూట్ ఫ్లైస్ అందుకే ఎక్కువగా ఇలాంటి క్రీపర్స్ పెట్టేప్పుడు ఈ ఫ్రూట్ ఫ్లైస్ కంపల్సరీ పెట్టాలి. పెడితే అందులో మొగ వెళ్ళిపోతాయి కాబట్టి అవి ఆడి ఒకటే ఉంటాయి, సంతానం ఉండదు వాటికి. కాబట్టి పాపులేషన్ పని చేస్తాయి. ఇది సింపుల్ రెమెడీ అండి. సో అలాగే మీరు అన్నట్టుగా ఇప్పుడు అక్కడ అన్ని కూడాను మీరు క్రీపర్స్ కోసం అవి ఏం పెట్టారంటే డ్రమ్స్ ఇలా నిలువుకి వస్తారు అనమాట. ఇవన్నీ క్రీపర్స్ కోసం ఏం చేయాలంటే, మనం ఏదైతే హారిజంటల్గా కొన్ని వర్టికల్గా కొన్ని కోస్తాం డ్రమ్ని. ఇది ఒక డ్రమ్ అనుకోండి, ఇలా కోస్తాం హారిజంటల్, ఇలా వర్టికల్గా కోస్తాం. వర్టికల్గా కోసిన దాంట్లో పళ్ళ చెట్లు పెడతాం, ఇలా నిలువుగా కోసిన దాంట్లో అలా క్రీపర్స్ పారాపిట్ వాలంట పెడతాము. అందులో 4 భాగాల కింద చేసుకుని ఒక వరుసే క్రీపర్స్ పెడతాము. యువతలన్నీ క్యారెట్, ఉల్లి, వెల్లుల్లి, రకరకాల ఆకుకూరలు, దుంపకూరలు అన్నీ పెడతాం. సో ఇలా మీరు వర్టికల్గా ఇలా కట్ చేసి ఈ చివర, ఈ హాఫ్ చివర మాత్రమే అవి క్రీపర్స్ పెట్టి మిగతా అన్ని కూడా మిగతా 3 భాగాల్లో రకరకాలైన పెట్టుకోవచ్చు. అంటే ఒక దాంట్లో 3 పెట్టుకోవచ్చు. 3 అంటే మీరు ఒక సైడ్లో క్రీపర్స్ పెట్టారు, ఇంకా 3 భాగాలు అంటే ఒక భాగంలో క్రీపర్స్ పెట్టారు, ఇంకా 3 భాగాలు పడుకుంటుంది కదా. ఇక్కడ అనేక రకాలు దుంపకూరలు పెట్టుకోవచ్చు, ఆకుకూరలు పెట్టుకోవచ్చు, ఇలా ఏమైనా సరే, ఉల్లి, వెల్లుల్లి, మీరు పొటాటో ఇలాంటి. ఇప్పుడు ఏమన్నా ఇలా ఉంటుందండి అంటే లైక్ మనం ఒక ఇది దీంట్లో కుండ మనం తీసుకుంటే, ఒక డ్రమ్ తీసుకున్నాం అనుకోండి, ఆ డ్రమ్లో ఆ కాంబినేషన్ ఆఫ్ మొక్కలు అనేవి పర్టికులర్ ఇవే పెడితే బాగా వస్తాయని ఇట్లాంటిది ఏమైనా ఉంటుంది? జనరల్గా చాలా మంది ఏమనుకుంటారంటే, ఒక కుండీ పెడితే ఒకటి పెడితే బాగా వస్తాయి అనుకుంటారు. ఎండాకాలం మనం రోడ్లంట పొలాల దగ్గరికి వెళ్తే ఎండాకాలం పొలంలో ఏమన్నా ఉంటాయా? ఏముండవు కదా. ఎండాకాలం అయిపోగానే తొలకర రాగానే వర్షానికి ఏమొస్తాయి?
వర్షం పడగానే అన్ని భూములను ఏం విత్తనాలు వేయం మనం. కానీ వచ్చేస్తాయి కరెక్ట్. రకరకాలైన గడ్డలు, గ్రాసాలు, రకరకాలైన చెత్త చెదారం అనుకుంటాం, చూసారా, కలుపు అనుకుంటాం, అన్నీ వచ్చేస్తాయి. ఎలా వస్తాయి? ఎప్పుడో పడ్డ విత్తనము ఎండాకాలం అంతా ఎండిన తర్వాత వర్షాకాలం వచ్చేసరికి అవంతా అవి లేచిపోతాయి, విపరీతంగా లేచిపోతాయి. ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి, ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి, ఒక జాతి పక్కన ఇంకో జాతి ఉంటుంది, ఒక జాతి పక్కన ఇంకో జాతి, అన్నీ ఎదుగుతాయి. అవునా కాదా? అవునవును. అంతేగాని ఈ గడ్డి ఉంటే ఈ గడ్డి మొలవదని కొట్లాడుకునే ఏదంటే వచ్చేస్తుంది. అది ప్రకృతి తత్వం. ప్రకృతి తత్వంలో ఈ కుండీలో 100 రకాలు పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ చూసారా, తోటకూర ఎర్రది వస్తుంది, ఎర్ర తోటకూర, ఇందులో ఇది వస్తుంది, అందులో గ్రీన్ తోటకూర వచ్చింది, ఇందులో రెడ్డివారి నానుబ్రోలు అనే కలుపు మొక్క వచ్చింది, ఇది చూసారా పునర్నవ అనే కలుపు మొక్క వచ్చింది. సో యాక్చువల్గా మనము ఒక మొక్క కాకుండా 2 మొక్కలు పెట్టుకుంటే ఒకరినొకటి హెల్ప్ కూడా చేసుకుంటాయి అంటారు కదండి. హెల్ప్ అనేది కాదు, దేని జీవన విధానము దానిది. అయితే దీని యొక్క మనకి ఇప్పుడు మనం అన్ని రకాల పోషక పదార్థాలు ఇస్తున్నాయి, దానికి కావాల్సింది అది అందుతుంది దాని దగ్గరికి, నోటి దగ్గరికి, దీనికి కావాల్సింది దీనికి అందుతుంది, కాబట్టి అన్ని పుష్కలంగా ఉంది. ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఒక్కోసారి మనకి ఎక్కువ పోషకాలు ఎక్కువ ఇచ్చినా కానీ దానికి కావాల్సినది తీసుకొని ఒకదానికి ఎక్కువ పోషకాలు కావాల్సి కూడా అది తీసేసుకుంటుంది అంటుంటారు కదా, అలా బయోడైవర్సిటీ లాగా. అట్లా కొన్ని పరాన్న జీవులు లాంటివి ఉంటాయి, అంటే దీని మీదకి వచ్చి ఇక్కడ బతుకుతాయి కొమ్మల మీద. ఆ కొమ్మల మీద దాన్ని చుట్టూ దాని బలాన్ని గుంజుకుంటాయి, సక్కింగ్ ప్లాంట్స్ అంటాం. అవి వేరు. ఇప్పుడు మన మీద ఆధారపడ్డ జీవులు ఏముంటాయి? దోమలు, తేలు, దోమలు, ఇలాంటివి మన మీద ఆధారపడి ఉంటాయి, మన రక్తం పీల్చుకొని. అలాగే వాటి యొక్క ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పీల్చుకుని వాటి మీద పెరిగి రకరకాలైన వేప చెట్లకి వాటికి వస్తూ ఉంటాయి వేరే మొక్కలు, తాటి చెట్లకి ఇంకోటి వస్తాయి, రకరకాలుగా కొన్ని ఉంటాయి అవన్నీ. ఇది ఏంటంటే సృష్టిలో అనేక రకాలు మంచి మొక్కలు, వాటితో మనం చెడు అనుకునే కొన్ని మొక్కలు, అవి కూడా మంచివే. మంచి చెడు సమ్మిళితమే సృష్టి, రాత్రి పగలు సమ్మేళితమే ఒక దినము. అలాగే 365 రోజులు సూర్యుడు చుట్టూ తిరగటమే ఒక సంవత్సరం ఎట్లాగైతే ఉందో, అక్కడ భగవంతుడు మనకు చెప్పాడు, అందుగలడు ఎందు లేడని సందేహం లేదు, ఎందెందు వెతుకున అందందే గలడా చక్రి హరి అని ప్రహ్లాదుడు అన్నాడు. అంటే మంచిలో ఉన్నాడు దేవుడు, చెడులోనూ ఉన్నాడు, కానీ మంచి చేయటం వల్ల ఆ అనుభూతి, ఆ ఫలితం వేరుగా ఉంటుంది. చెడులో మనం ఏంటంటే ఇంకొక ఫలితాలు అయ్యి వస్తే మనకు అనవసరం. ఇది ఇంకా చూసారు కదా. సో అంటే ఇవి ఇప్పుడు ఇక్కడంతా కూడా బీన్స్ పెట్టేశారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిర్చి. సో ఎన్ని ఉన్నాయండి మిర్చీలు? ఇక్కడ చూడండి, కాలీఫ్లవర్ సూపర్ గా వస్తుంది కదా. ఇక్కడ కూడా పక్కన కూడా ఇక్కడ బాగా పెరిగిపోయింది. 2 ఉన్నాయి, ఒక దాంట్లో 2 వస్తున్నాయి. సో కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకోలీ. ఈ బ్రాకోలీ కూడా మనకి ఎట్లా ఇది ప్రాపగేట్ అవుతుందండి? అదే దీని సీడ్స్ ఉంటాయా లేకుంటే ఎలా? సీడ్ ఉంటుంది, సేమ్ జాతికి సంబంధించింది. ఫ్లవర్ గ్రీన్ గా ఉంటుంది అంతే. బ్రోకోలీ వచ్చేసి ఇది గ్రీన్ గా ఉంటుంది. ఇది లెట్యూస్ సలాడ్స్ లో వాడతాం లీఫ్. సో ఈ లెట్యూస్ కూడా మనకి ఎట్లా ఇది ఎట్లా ప్రాపగేట్ అవుతుంది? లెట్యూస్ సీడ్ ఉంటుంది, దీనికి కూడా సీడ్. సో మాక్సిమం మీరు అన్ని సీడ్స్ తోటే వేస్తామండి. సో ఆల్రెడీ రెడీ అయిపోయాయి, బర్గర్స్ లో వాటిలో వాడుకోవచ్చు. ఎప్పుడన్నా మనం వెళ్ళి అరే బాబు లెట్యూస్ కూడా ఎక్కువ. ఈ వెరైటీలు అన్ని కూడా ఫారిన్ టైప్ ఆఫ్ లీఫీ వెరైటీలు, స్పానిష్ టైప్. ఇది అంటే పాలకూరకు సంబంధించిన వెరైటీలు ఇవి. ఇవి ఏంటంటే క్రంచీనెస్ ఉంటాయి. శీతాకాలం తింటే, ఎండాకాలం తింటే తోటకూర కాడ మెత్తగా ఉంటుంది సార్, అలా ఉంటాయి. ఈ జనరల్ సాలెడ్ లో మనం ఉల్లిపాయ తిన్నప్పుడు కరకరలాడుతుంది కదా, ఆ ఫీలింగ్ రావాలి. ఇది బ్రొకోలీ, బాక్ చాయ్, మనకి సెలరీ, లెటస్ లో ఒక 10-12 రకాలు ఉన్నాయి ఇందులో.
ఇదండి ఈనాటి మన పెరటి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.